ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు పార్థర్ డెంటల్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హాయ్. సో జనరల్గా పళ్ళు లూజ్ ఎప్పుడైనా కావచ్చు, కానీ ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే చాలామందికి పళ్ళు లూజ్ అయిపోతున్నాయి. ఎందువల్ల అంటారు? యాక్చువల్లీ పళ్ళు అనేవి చిన్న వయసులో లూజ్ అవ్వాలి, లేకపోతే ఒక వయసు తర్వాత అంటే ఏజ్ అయిపోయిన తర్వాత 70 years వచ్చినా ఎలానా లూజ్ అవ్వాలి అనే రూల్ ఎక్కడా లేదు. మన న్యాచురల్ టీత్ అంటే మన పర్మనెంట్ టీత్ ఏమైతే ఉన్నాయో శాశ్వత దంతాలు అవి జీవితకాలం మనం వాడుకోవడానికే ఏర్పాటు చేయబడినవి. కాకపోతే ఏంటంటే మనకి చిన్న వయసులో ఉండే స్ట్రెస్ వల్ల చిగుళ్ళలో తొందరగా వ్యాధులు వస్తూ ఉంటాయి. ఆడవాళ్ళలో అయితే 30 సంవత్సరాలు దాటిన తర్వాత, మగవాళ్ళలో అయితే 40 సంవత్సరాలు దాటిన తర్వాత స్ట్రెస్ వల్ల కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు, కొన్ని హ్యాబిట్స్ వల్ల కావచ్చు, చిగుళ్ళలో వ్యాధులు ఉండడం వల్ల పళ్ళు త్వరగా వదులైపోతూ ఉంటాయి. సో ఈ కంప్లైంట్తోనే చిన్న వయసులో పళ్ళు పోగొట్టుకోవడం అనేది కనపడుతుంటుంది. రెండోది ముఖ్యమైన సమస్య ఏంటి? పిప్పి పళ్ళు. పిప్పి పళ్ళని ఆరంభ దశలోనే గుర్తించి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే చిన్న ఫిల్లింగ్తోని అందులో ఇన్ఫెక్షన్ తీసి మన శాశ్వత దంతాన్ని మనం కాపాడుకోవచ్చు. కానీ పేషెంట్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల కాకపోవచ్చు, వేరే ఇతరాతర కారణాల వల్ల కూడా పిప్పి పళ్ళు ఉండేవాళ్ళు పంటిని చిన్న చిన్న ముక్కలుగా పోవడం వల్ల కూడా పళ్ళు తీసేయవలసిన పరిస్థితులు వస్తాయి. అలా కూడా చిన్న వయసులో పళ్ళు పోగొట్టుకుంటారు. మూడోది యాక్సిడెంట్స్ అనేవి మనం ప్రిడిక్ట్ చేయలేం. సో అవి యాక్సిడెంట్స్ అంటే యాక్సిడెంట్సే కాబట్టి సో ఆ సందర్భాల్లో కూడా చిన్న వయసులో పళ్ళు ఊడిపోవడం, లేకపోతే ఎముకల్లో ఫ్రాక్చర్ జరగడం లాంటివి కనపడుతుంటాయి. సో ఈ సందర్భాల్లోనే చిన్న వయసులో పళ్ళని పోగొట్టుకోవడం అంటూ ఉంటుంది తప్ప ఓ ఏజ్ అయిపోయింది కాబట్టి పళ్ళు వదిలైపోయి పడిపోతాయి అనే రూల్ అనేది ఎక్కడా లేదు. కాకపోతే ఏంటంటే చిగుళ్ళ సమస్యల్ని మనం ముందుగానే గుర్తించి డాక్టర్ గారి దగ్గరికి రాగలిగితే పళ్ళతో పాటు చిగుర్లని కూడా పాచి ఇన్ఫెక్షన్స్ లేకుండా మనం శుభ్రంగా ఉంచుకోగలిగితే చిన్న మెయింటెనెన్స్తో చిన్న వయసులో పళ్ళు పోగొట్టుకోవడం, పళ్ళు వదిలైపోవడం, నోటి దుర్వాసన అనేదాన్ని పూర్తిగా అవాయిడ్ చేసేవచ్చు. అంటే పూర్తిగా మనం దాన్ని దూరంగా తోసేసి మన శాశ్వత దంతాలతోనే జీవితకాలం ఉండొచ్చు. అయితే ఎలా గుర్తించాలి దీన్ని? చిగుళ్ళలో ఎవరికైనా కూడా బ్రష్ చేసుకుంటే బ్లీడింగ్ పాయింట్స్ అంటే నెత్తురు కనపడుతున్నా, లేకపోతే చిగురు సడన్గా నోరు దుర్వాసన వస్తున్నట్టు అంటే బ్రష్ చేసుకున్న 2 గంటలకి 3 గంటలకి నోరు దుర్వాసన రావడం, లేదా చిగుర్లు కిందకి జారిపోవడం, చిగుర్లు దురద పట్టడం, చిగుర్లలో చీమ్ పట్టడం, లేదా గార పట్టినట్టు పంట మీద పెచ్చులుగా ఒక లేయర్లా ఫామ్ అవ్వడం, ఇలాంటివన్నీ కనిపిస్తుంటే చిగుర్లు జబ్బులుగా గుర్తించండి. ఈ సిమ్టమ్స్ ద్వారానే చిగుర్లలో ఉండే జబ్బులని మనం గుర్తించాలి. ఎందుకంటే చిగుర్లలో జబ్బులు ఉన్నప్పుడు, చిగుర్లలో ఇన్ఫెక్షన్స్ ఉన్నా, జబ్బులున్నా, ఏమున్నా కూడా మనకి పెయిన్ అనే సిమ్టమ్ కనిపించకపోవడం వల్ల ఈ చిగుర్లలో జబ్బులు ఉన్నాయి, పళ్ళు వదిలైపోతాయని పేషెంట్ తెలుసుకోలేరు. ముందుగానే తీవ్రమైన పెయిన్ ఉంటే డెఫినెట్గా పేషెంట్ డాక్టర్ గారి దగ్గరికి వచ్చి వాళ్ళ పళ్ళు ఊడిపోకుండా కాపాడుకుంటారు. కానీ పెయిన్ అనే సిమ్టమ్ లేకపోవడం వల్లే చిన్న వయసులో పళ్ళు అనేవి వదిలైపోతుంటాయి. సో ఈ సిమ్టమ్స్ ఎవరికి కనిపిస్తున్నా కూడా డెఫినెట్గా నెగ్లెక్ట్ చేయొద్దు. జనరల్గా ఎవరికి కనిపిస్తాయి? స్ట్రెస్ ఎక్కువ ఉండే వాళ్ళకి కనపడతాయి. 30 years దాటి డెలివరీ లేని ఉమెన్లు ఎక్కువ కనపడతాయి. మగవాళ్ళు అయితే 40 years దాటిన తర్వాత హ్యాబిట్స్ ఏమైనా ఉంటే అంటే సిగరెట్, పాన్, ఆల్కహాల్ అంటే డ్రింక్ చేసుకోవడం, ఇలాంటి హ్యాబిట్స్ ఏముంటా ఉండే కూడా చిగుళ్ళలో వ్యాధులు ఎక్కువ కనపడుతుంటాయి. షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె జబ్బులున్నా, ఇతరాతర క్రానిక్ డిసీజెస్ ఏ ఉన్నా కూడా ఈ చిగుళ్ళ జబ్బులు కనపడుతూ ఉంటాయి. లేకపోతే బీపీ కొన్ని మందులు వాడుతుంటారు, వాటి వల్ల కూడా చిగురు జబ్బులు కనపడుతుంటాయి. ప్రెగ్నెంట్ ఉమెన్లో కనపడుతుంటాయి. అప్పుడే ఆడపిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటేను, డెలివరీలు అయిన తర్వాత లాక్టేటింగ్ ఉమెన్, మెనోపాస్ దశల్లో కూడా ఆడవాళ్ళు ఎక్కువ కనపడుతుంటాయి. సో ఈ స్టేజెస్ స్ట్రెస్ రిలేటెడ్ జాబ్స్లో ఉండేవాళ్ళు, సాఫ్ట్వేర్ పీపుల్, రాత్రిపూట పనిచేసే వాళ్ళల్లో కూడా చిగుర్ల జబ్బులు, నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ జబ్బు అనగానే భయపడాల్సిన పనేం లేదు. సింపుల్ ట్రీట్మెంట్, జస్ట్ క్లీనింగే. పళ్ళతో పాటు చిగుర్లను కూడా ఒకసారి క్లీన్ చేసుకోవడం ద్వారా చిగుర్లలో ఉండే జబ్బుల్ని పూర్తిగా మనం అవాయిడ్ చేసి మన శాశ్వత దంతాలతోనే మన జీవితకాలం ఉండొచ్చు. సో డాక్టర్, ఇప్పుడు ట్రీట్మెంట్లో లేజర్ టెక్నాలజీ అనేది లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ అనుకోవచ్చు ట్రీట్మెంట్లో. సో ఎటువంటి కండిషన్స్లో లేజర్ టెక్నాలజీ యూజ్ చేస్తారు? అమ్మ, ఇప్పుడు ఇది వరకు ఇప్పటి వరకు చెప్తున్నాను నేను, ఈ చిగుర్ల జబ్బులు ఏమైనా చెప్తున్నావు. ఇది వరకు ఆ జబ్బులు ఉండేవాళ్ళు చిగుర్లని క్లీన్ చేసుకోవాలి అంటే చిగుర్లు బాగా ఓపెన్ చేయాలి, కట్ చేయాలి, లేజర్ ఫ్లాప్ సర్జరీ అనే ట్రీట్మెంట్ చేసుకోవాలి అని భయపడి చాలామంది జబ్బులు ఉన్నాయని తెలిసినా వేరే ఏవేవో వాడుతూ, లేకపోతే ఇంట్లో చిన్న చిన్న రెమెడీలు చేసుకుంటూ నెగ్లెక్ట్ చేసి పళ్ళు వదిలేపోయేది డాక్టర్ దగ్గరికి వచ్చేవారు. ఎందుకు? ఈ ఫ్లాప్ ట్రీట్మెంట్ అన్నదానికి కూడా భయపడి. ఇప్పుడు లేజర్స్ వాడుతున్నాము. లేజర్స్ వాడడం వల్ల ఏంటంటే చాలా తక్కువ టైంలో
చాలా తక్కువ అనస్థీషియాతో చాలా తక్కువ పెయిన్తో చిగురులో ఉండే జబ్బులని ఇన్ఫెక్షన్ని క్లియర్ చేసి నోటిని చిగుళ్ళని హెల్దీగా చేయొచ్చు. అలాగే రూట్ కెనాల్ ట్రీట్మెంట్, పిప్పి పళ్ళు అయిన వాళ్ళకు కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పైన తొడుగులు వేస్తే, అంటే ఆ పిప్పి మొత్తం తీసేసి పంటిని క్లీన్ చేసి పైన తొడుగులు వేస్తే పన్ను తీయకుండానే వాళ్ళ పన్నుతోనే వాళ్ళ జీవితకాలం వాడుకోవచ్చు. దాన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటాం. రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో కూడా లేజర్స్ వాడుతున్నాము. మూడోది బాగా సెన్సిటివిటీ అనే ఇబ్బంది, అంటే వేడిది, చల్ల, తీపి, పులుపు లాంటివి తీసుకుంటే పళ్ళు జువ్వుమని లాగే ఇబ్బంది చాలా మందిలో కనపడుతుంటుంది. సో సెన్సిటివిటీని తగ్గించడానికి కూడా లేజర్స్ వాడుతున్నాము. చిగుళ్ళు కొంతమందికి నల్లబడిపోతాయి. నన్నులుగా చిగుళ్ళు అనేవి లేత గులాబీ రంగులో ఉండి అందంగా ఉంటుంది వాళ్ళు నవ్వుతుంటే ఎవరికైనా కూడా. కొంతమందికి వేరే మెలనిన్ అనే పిగ్మెంట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల, కొన్ని మందులు తీసుకోవడం వల్ల, లేకపోతే ఏజింగ్ ప్రాసెస్ వల్ల చిగుళ్ళు అనేవి నల్లగా మారిపోతుంటాయి. సో హ్యాపీగా నవ్వాల్సిన వాళ్ళందరూ కూడా ఇలా చెయ్యి అడ్డు పెట్టుకుని నవ్వడం, పళ్ళు బిగించి నవ్వడం లాంటివి చేస్తుంటారు. సో చిగుళ్ళని లేత గులాబీ రంగులోకి మార్చడానికి కూడా ఈ లేజర్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఎవరికైనా కూడా చిగుళ్ళు నల్లగా ఉన్నాయని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చిగురుల్లో ఇన్ఫెక్షన్ తీయడానికి చాలా పెయిన్ ఓర్చుకోవాలి అని అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్న ఫెయిల్ అవుతుందేమో ఎందుకు అని భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ కూడా లేజర్స్ వాడుతున్నాము. సో ఇంత ఫ్రెండ్లీగా, ఇంత అడ్వాన్స్డ్గా డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఈ అన్ని సదుపాయాలు కూడా పార్థ డెంటల్ 46 బ్రాంచుల్లోని అవైలబిలిటీలో ఉన్నాయి. ఎవరికి ఇలాంటి ఇబ్బందులు ఉన్నా, చిగురులలో ఇబ్బందులు నేను కానీ చెప్తున్న సిమ్టమ్స్ ఎవరికి ఉన్నా కూడా ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఒకవేళ మీకు ఈ సిమ్టమ్స్ నాకు ఉన్నాయా లేవా అని కన్ఫ్యూజన్లో ఉన్నా కూడా స్క్రీన్ మీద 41420000 నెంబర్ కనిపిస్తుంది. మీరు దానికి కాల్ చేసి 46 బ్రాంచ్లో ఏ బ్రాంచ్ కన్నా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీ డౌట్స్ని, మీ కన్ఫ్యూజన్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అంటే మీకు ఆ జబ్బు ఉందా, లేదా చిగుర్లు కొత్తగా కిందకి జారుతున్నాయి, కొత్తగా నోటి దుర్వాసన ఎందుకు డెవలప్ అవుతుంది, లేకపోతే ఇప్పుడు కొత్తగా ఆహారం ఎందుకు పళ్ళలో ఇరుక్కుతుంది, ఈ విషయాలు అడగడానికి కూడా మీరు ఏ బ్రాంచ్ కన్నా రావచ్చు. దానికోసం మేము 1 రూపీ కూడా ఛార్జ్ చేయము. అసలు ఎలాంటి ఫీజులు అనేవి లేవు. మీరు కాన్ఫిడెంట్గా మా బ్రాంచెస్కి వచ్చి మా డాక్టర్లతో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మాట్లాడచ్చు. ఒకవేళ మీ కండిషన్ కనుక సివియర్గా ఉంటే ఒక ఎక్స్రే కూడా ఉచితంగానే తీస్తారు. ఓపీజీ అంటారు దాన్ని. దానివల్ల పై పళ్ళు, కింద పళ్ళు, దవడ ఎముకలు, మొత్తం మీ నోట్లో ఉండే ఇబ్బందులు, సమస్యలు, మీ ఎముకలో ఉండే చిన్న చిన్న ఇబ్బందిని కూడా చూడగలిగే అంత క్లియర్గా ఉండే ఒక పెద్ద ఎక్స్రే కూడా ఉచితంగా తీస్తారు. మీకు నిజంగా తీయాల్సిన అవసరం ఉంటే. తర్వాత మీ నోట్లో ఉండే సమస్యలను ఫోటోలు తీస్తారు అత్యాధునికమైన ఇంట్రావరల్ డిజిటల్ కెమెరాలతో. ఆ ఫోటోలను కూడా కంప్యూటర్ మానిటర్ పైన మీరు హ్యాపీగా చూడొచ్చు. చూసి మీ నోట్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మీ కళ్ళతో మీరు చూసుకోవచ్చు. ఈ టెస్ట్ కూడా మేము ఉచితంగానే చేస్తున్నాం. సో ఎవరికి ఇబ్బందులు ఉన్నా హెసిటేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏ బ్రాంచ్ కన్నా వచ్చి మా డాక్టర్ గారితో పూర్తి ఉచితంగా మాట్లాడి మీ సమస్యలను డిస్కస్ చేసుకునే అవకాశం పార్థ మీకు ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అశోక్ గారు. నమస్తే మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో. హలో, చెప్పండి అశోక్. మేడం, నాకు టీత్స్ పైన ఎనామిల్ మామూలు ఎల్లో కలర్ గా ఉంటది మేడం ముందు. ఓకే. అది కాకుండా నాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కానీ, సిగరెట్ కానీ, డ్రింకింగ్ కానీ, అనదర్ యాక్టివ్ ఏమీ లేవు. ఇంతవరకు మెడిసిన్స్ కూడా ఏవి కూడా నేను వాడలేదు ఇంతవరకు నేను. అయితే నేను బ్రష్ చేస్తాను, ఉదయం బ్రష్ చేస్తాను, ఈవినింగ్ నైట్ కూడా బ్రష్ చేస్తాను. నేను 2 times బ్రష్ చేస్తాను డైలీ. బట్ నా టీత్ పైన ఎందుకు అలా ఎల్లోగా ఉంటుంది? అదే కాకుండా చిగురు అనేది కింద టీత్స్ కు కిందికి చాలా పండ్లు బయట అంటే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ చిగురు అనేది కిందికి ఉంటుంది. ఓకే, ఫైన్. ఈ చిగురులో నొప్పి వస్తుంటది. అప్పుడప్పుడు వామ్ వాటర్ వేడి చేస్తూ స్టవ్ పైన చల్లార్చి కొంచెం గోరువెచ్చనీళ్ళు నోట్లో పోసుకొని పుక్లించడం అలా చేస్తుంటాను నేను. మీ ఏజ్ ఎంత? నా ఏజ్ వచ్చేసి 25 మేడం. ఓకే. సో అశోక్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు చిగుర్లలో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. మీరు వేడి నీళ్ళతోని పుక్కిలించినా ఏం చేసినా కూడా ఇన్ఫెక్షన్ అనేది పోదు. ప్రాపర్గా చిగుర్లలో ఇన్ఫెక్షన్ క్లీన్ చేస్తే మీకు మొత్తం ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది. ఫర్దర్గా చిరుగురు ఇంకా కిందికి జారిపోయి పళ్ళు వదిలేవ్వకుండా, పళ్ళ మధ్యన సందులు రాకుండా మనం ఆపేయవచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, పసుపచ్చ పళ్ళు. ఈ పసుపచ్చ పళ్ళు అనేవి మీకు తయారీ లోపం వల్ల, అంటే పళ్ళు ఫామ్ అవడమే అలా తయారయ్యాయి సార్. అందుకే మీకు ఎంత తోవినా, అంటే మార్నింగ్ బ్రష్ చేసినా, నైట్ బ్రష్ చేసినా, అదే మీరు రకరకాల కొత్త రకాల పేస్ట్లు వాడినా కూడా మీ పళ్ళు తెల్లగా రావు. ఎందుకంటే పళ్ళు తయారవడమే పసుపచ్చిగా ఫామ్ అయ్యాయి. వాటిని ఎంత తోమితే మీరు వాటి తయారీ లోపాన్ని మీరు కరెక్ట్ చేయగలుగుతారు? డెఫినెట్గా చేయలేరు కదా. సో మీరు బ్రష్ చేయకండి. కాకపోతే
దీన్ని ఫ్లోరోసిస్ ఇబ్బంది వల్ల జరిగింది మీకు. కాకపోతే ఏంటంటే దీనికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి టూత్ వైట్నింగ్ ట్రీట్మెంట్ ద్వారా ఒకవేళ అది గ్రేడ్ 1లోనే ఉంటే డెఫినెట్గా దాన్ని తెల్లగా తయారు చేయొచ్చు. అలా కాకుండా గ్రేడ్ 2, గ్రేడ్ 3 అలా ఎక్కువ సివియర్గా ఉంటే కనుక కంపోజిట్ వినీర్స్ కానీ, లామినేట్స్ కానీ, లేకపోతే జిర్కోనియం క్రౌన్స్ కానీ చేయడం వల్ల మీ పళ్ళని మరింత అందంగా తెల్లగా మెరిపించవచ్చు. అంటే మీరు ఎలా కోరుకుంటే అలా మీ అందంగా తయారు చేసే అవకాశం పూర్తిగా ఉంది సార్. దాన్ని స్మైల్ డిజైనింగ్ చేసుకుంటే సరిపోతుంది మీరు. కాకపోతే ఏంటంటే చిగుర్లలో ఇన్ఫెక్షన్ తీయకపోతే మటుకు ఫర్దర్గా మీకు ఇంకా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చిగుర్లలో ఉండే ఇన్ఫెక్షన్ చిగుర్లో వరకే అది ఆగదు, ఆ కిందకి పాకి పంటికి సపోర్ట్ చేసే ఎముక వరకు కూడా పాకుతుంది. ఆ బ్యాక్టీరియా అనేది పాకి ఆ ఎముకను మొత్తం తినేస్తుంది. దానివల్ల ఏంటంటే ఎముక అరిగిపోయి పళ్ళు వదిలవడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో 25 ఇయర్స్ ఏజ్లోని పళ్ళు పక్కకి సందులు రావడం కానీ లేదా పళ్ళు వదిలవడం అన్నది కానీ చాలా అబ్నార్మల్. అలా ఎవరు ఉండలేరు. ఫస్ట్ ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ దెబ్బతింటమే కాకుండా అపీరెన్స్ కూడా దెబ్బతింటుంది. సో హైదరాబాద్లో 24 బ్రాంచెస్ ఉన్నాయి. మీ స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది. మీరు ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళి ఫస్ట్ డాక్టర్ గారితో మాట్లాడండి. స్మైల్ డిజైనింగ్ గురించి మీరు ఫస్ట్ ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వద్దు. ఫస్ట్ మీరు ఫోటోగ్రాఫ్స్ చూడండి. ఫ్లోరోసిస్ కండిషన్స్ చేసిన కేసెస్ చాలా ఉన్నాయి, హండ్రెడ్స్లో ఉన్నాయి. మీరు ఫస్ట్ ట్రీట్మెంట్ ముందు ఎలా ఉంది, ట్రీట్మెంట్ తర్వాత ఎలా ఉంది, ఎన్ని రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అన్నది చూసి నిర్ధారణ చేసుకుని కన్విన్స్ అయితే అప్పుడు ట్రీట్మెంట్ ప్రొసీడ్ అవ్వండి. కాకపోతే ఒకటి మటు నేను చెప్తాను, చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్స్ మటుకు ఉంచుకోవద్దు, వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోమని నేను పర్సనల్లీ అడ్వైస్ చేస్తాను. ఎందుకంటే చిగుళ్ళలో ఉండే బ్యాక్టీరియా అనేది చాలా ప్రమాదకరమైంది. అది చిగుళ్ళ వరకే ఉండదు, ఆ బ్యాక్టీరియా శరీరంలో పాకే లక్షణం ఉంటుంది. జనరల్ హెల్త్ కూడా చిగుళ్ళలో ఉండే బ్యాక్టీరియా వల్ల పాడైపోతుంటుంది. కొన్ని రకాలైన గుండె జబ్బులు వస్తాయి, కొన్ని రకాలైన బ్రెయిన్కి సంబంధించిన జబ్బులు వస్తాయి, రక్తం కలుషితం అయిపోతుంది, లివర్ వరకు పాకుతుంది, కిడ్నీల వరకు పాకుతుంది, లంగ్స్ వరకు పాకుతుంది. ఆ బ్యాక్టీరియా అనేది అంత దాన్ని ఉంచుకుని క్యారీ చేసే అంత మంచి బ్యాక్టీరియా కాదు. సో ఫస్ట్ చిగుళ్ళు క్లీన్ చేసుకోమని అయితే అడ్వైస్ చేస్తాను. కాదు మీరు వెళ్ళి ఫ్రీ కన్సల్టేషనే ఉంటుంది సార్. స్పెషలిస్టులు చూస్తారు, మీకు ఎక్స్రే కూడా తీస్తారు. చిగుళ్ళు ఎందుకు కిందికి జారిపోతున్నాయి, లోపల ఎముక ఎలా ఉంది, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే చేస్తారు. మీరు ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అవ్వడానికి చాలా మేమేం ఛార్జ్ చేయట్లేదు మీకు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మాది మిరాలు కూడా ఉంది. నా వయసు 46 సంవత్సరాలు. ఓకే. అయితే కింది దవడ పనులు రెండు సైడ్లో పిచ్చిపోయినాయి మేడం పనులు. ఓకే. అయితే ఈ మధ్యన ఒక 40 రోజుల కింద బాగా వాపు వచ్చింది. బాగా మందులు ఇన్ఫెక్షన్ డాక్టర్ గారి కోసం ఇన్ఫెక్షన్కి వచ్చింది, మెడిసిన్ రాసిందండి, వాపు తగ్గింది, నొప్పి కూడా తగ్గిపోయింది. కానీ దీంట్లో ఈ పన్ను ఉడబికేయాలా లేకపోతే సిమెంట్ లాంటిది పోస్తాడు కదండి. అవసరం లేదు సార్, పీకాల్సిన అవసరం లేదు. పిప్పి పళ్ళు అయిన వాళ్ళందరూ పళ్ళు పీక్కుంటా పోతే నోట్లో ఒక్క పన్ను కూడా మిగలదు. అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈరోజు ఆధునిక దంత వైద్యంలో పళ్ళు తీయడం అనేది లాస్ట్ ఆప్షన్. ఇంకా పన్ను ఎందుకు పనికిరాదు, చేత్తో పట్టుకుంటే అటు ఇటు కింద పడిపోతుంది, అది చిన్న మొక్కలు తప్ప నోట్లో ఏం మిగలలేదన్న సందర్భాల్లోనే పళ్ళు పీకడం అనేది జరుగుతుంది. మీ కండిషన్లో పన్ను పీకాల్సిన అవసరం లేదు సార్. పిప్పి పళ్ళు అయినా సరే, పంటి నరం వరకు పాకి ఉన్నా సరే, విపరీతమైన మీకు వాపు వచ్చింది, ఆల్రెడీ యాంటీబయాటిక్స్ ఇచ్చారు అంటే పంటి నరం వరకు ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయింది అని అర్థం. అలా వెళ్ళిపోయినా కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేస్తారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే పంటి నరాన్ని మొత్తం పంటి లోపల వేరు భాగాన్ని క్లీన్ చేసి దాని లోపల ఒక ఫిల్లింగ్ మెటీరియల్ పెట్టి లేజర్ కిరణాలను కూడా ఆ క్లీన్ చేసిన కెనాల్లోకి పంపిస్తే ట్రీట్మెంట్ అనేది ఫెయిల్యూర్ అనేది కేసెసే ఉండవు. 100% సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. దానిపైన మంచి తొడుగులు వేసుకుంటే మీ పళ్ళు పీకగుండానే మీరు కంఫర్టబుల్గా జీవితకాలం గడపచ్చు, డాక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ కనుక కరెక్ట్గా ఫాలో అయితే. సో ఇబ్బంది ఏం లేదు. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది. మాకు కరీంనగర్లో బ్రాంచ్ ఉంది, హైదరాబాద్లో 24 బ్రాంచ్లు ఉన్నాయి. మీరు ఏదో ఒక బ్రాంచ్కి వచ్చి ఒకసారి ఎగ్జామిన్ చేయించుకుంటే మీకు వెంటనే ట్రీట్మెంట్ అన్నా స్టార్ట్ చేస్తారు, లేకపోతే ఎలా చేయాలి అనేదన్నా చెప్తారు. కాకపోతే ఈ నోట్లో పిప్పి పళ్ళు ఉంటే ఒకటి పెయిన్, 2 పన్ను పోతుంది. అలానే ఉంటే అది అక్కడితోనే ఆగదు సార్. చిన్న చిన్న ముక్కలుగా మొత్తం పన్నంతా పోతే పన్నంతా పీకించుకొని కొత్త పళ్ళు కృత్రిమ దంతాల మీద ఆధారపడవలసి ఉంటుంది. మూడోది నోటి దుర్వాసన అనేది ఎక్కువగా వస్తుంటుంది. పిప్పి అనేది ఇన్ఫెక్షన్ ఎప్పుడైనా ఎక్కడైనా నోట్లో ఏ భాగంలో ఉన్నా లేదా శరీరంలో ఏ భాగంలో ఉన్నా కూడా ఫస్ట్ వచ్చే దుర్వాసన. సో నోట్లోంచి దుర్వాసన వస్తుంటే అదో రకమైన ఇబ్బంది. సో ఇలా క్యారీ చేయాల్సిన అవసరం లేదు, మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎవరికైనా కూడా ఇలాంటి సమస్యలు ఉంటే హెసిటేట్ చేయొద్దు. పిప్పి పళ్ళు అనేవి చాలా చిన్న సమస్య. అది ఆరంభ దశలో అంటే నోట్లో నల్లటి మచ్చలు తెల్లటి మచ్చలు ఏర్పడినప్పుడే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అది నీట్గా క్లీన్ చేసి
ఫిల్లింగ్ పెట్టేస్తారు. లేదా గుంటలుగా పడిపోయినప్పుడు కూడా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే రూట్ కెనాల్ చేసి కూడా మీ పళ్ళని కాపాడుకోవచ్చు. సో పిప్పి పళ్ళ ఇంత దూరం వచ్చి ముక్కలుగా విరిగిపోయిందంటే మీ పిప్పి అనేది 2-3 సంవత్సరాల ముందు స్టార్ట్ అయ్యి ఉంటుంది. సో 2-3 సంవత్సరాల నుంచి మీరు నోట్లో ఇన్ఫెక్షన్ పెట్టుకుని ఉంటున్నారు అని అర్థం. ఇంత నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదండి. చాలా చిన్న సమస్యల్ని కాంప్లికేట్ చేసుకుని ఎక్కువ టైంని ఎక్కువ ఖర్చుని మీరే పెట్టుకుంటున్నారు. సో స్టార్టింగ్లోనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక చిన్న ఫిల్లింగ్ చేయించుకోండి. ఇలాంటి సమస్యలు ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, దానికి కాల్ చేసి మీరు 46 బ్రాంచ్లో ఏ బ్రాంచ్ కన్నా వెళ్ళి మా డాక్టర్లతో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మాట్లాడచ్చు. చిన్నపిల్లల్ని కూడా తీసుకెళ్ళి చెకప్ చేయొచ్చు. పిప్పిపళ్ళు అనే సమస్య పెద్దవాళ్ళకి కాదు, ముఖ్యంగా చిన్నపిల్లల్ని, టీనేజ్ పిల్లల్ని, అంటే ఈ 12 నుంచి 18-19 సంవత్సరాల పిల్లల్లో ఎక్కువ కనపడుతుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్గా ఉండవు. సో ఈ పిల్లల్ని కూడా డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తుంటే వాళ్ళకి ఫస్ట్ దంత వైద్యం అలవాటు అవుతుంది, 2 నోటిని ఎలా నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి అనేది అలవాటు అవుతుంది. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కాల్ చేసి వెళ్ళండి. ఓకే, మెదక్ నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం, నా పేరు బాలాజీ గౌడ్ మేడం, మెదక్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం చెప్పండి సార్. మేడం లేదు, నాకు పిప్పల్ వచ్చింది ఒకటి, ఓకే, హోల్ పడ్డది. నాకు 21 years, కానీ అన్నం తినడం రావట్లేదు. నాకు అన్నం తినడం రావట్లేదు, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తేనేమో అది పన్ను పీకేయాలని అంటున్నారు. అమ్మ మెదక్ అంటే హైదరాబాద్ దగ్గరేనమ్మా, మీరు ఒకసారి రండి. వస్తే ఏంటంటే పన్ను ఎందుకు పీకన అవసరం లేదు. పిప్పి పన్ను అయితే పన్ను పీకాల్సిన అవసరం లేదు, దాన్ని కాపాడుకోవచ్చు. అయితే ఫిల్లింగ్ అన్నా చేయొచ్చు, లేదా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అన్నా చేయొచ్చు. ఒకసారి చూస్తే వెంటనే చేసి పంపించి, ఒకవేళ ఫిల్లింగ్ దశలో ఉంటే 5 నిమిషాలమ్మా, అంతకు మించి టైం పట్టదు. 21 years అంటున్నావు కాబట్టి ఈ ఏజ్లో పళ్ళు పీకేస్తే నువ్వు నెక్స్ట్ ఇయర్స్ అంతా, అంటే ఇంకో 80 years నువ్వు ఏం నవలు తింటావు, కష్టం కదా అదంతా. సో మీరు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, దానికి కాల్ చేసి నీకు దగ్గరగా ఉండే ఏదో బ్రాంచ్కి వచ్చి చూపెట్టుకో. డాక్టర్ గారి దగ్గరికి చూపెట్టుకోవడానికి మేమేం ఛార్జ్ చేయం, ఫ్రీగానే చూస్తాము. మీరు వచ్చి చూపెట్టుకుంటే మీకు వెంటనే ట్రీట్మెంట్ చేసి పంపించేస్తారు. ఒకవేళ సమస్య ఏమైనా ఉంటే మళ్ళీ 10 సార్లు తిరగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్పెషలిస్టులు ఎప్పుడు అన్ని బ్రాంచ్ల్లో అవైలబిలిటీలో ఉంటారు. ఎక్స్రే మిషన్లు అన్ని బ్రాంచ్ల్లో ఉంటాయి, లేజర్స్ అన్ని బ్రాంచ్ల్లో ఉంటాయి, ఇంప్లాంట్స్ అన్ని బ్రాంచ్ల్లో ఉంటాయి. సో ఏదో ఒక ట్రీట్మెంట్ కోసం స్పెషలిస్ట్ రావాలని, లేకపోతే ఎక్కడి నుంచో తీసుకుని రావాలని వెయిట్ చేసే పరిస్థితి పార్దరెంట్లో లేదు ఇప్పుడు. సో మీకు ఇబ్బంది ఉంటే నువ్వు వచ్చి చూపెట్టుకో, నువ్వు కన్విన్స్ అయ్యి నేను ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే అప్పుడే చేయించుకోవచ్చు. ఒకవేళ వద్దు నేను ట్రీట్మెంట్ చేయించుకోను మళ్ళీ చేయించుకుంటానన్నా పర్లేదు, అట్లీస్ట్ నీ సమస్యలు ఏంటి అనేది నీకు తెలుస్తుంది. ఇది కూడా పూర్తి ఉచితంగానే చేస్తారు మా డాక్టర్లు అందరూ కూడా. సో డాక్టర్, చిన్న పిల్లలకు కూడా చాలా డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి బికాస్ ఆఫ్ ద ఫుడ్ హ్యాబిట్స్, చాక్లెట్స్ అని, జంక్ ఫుడ్ బాగా తీసుకుంటూ ఉంటారు. సో పేరెంట్స్ ఏ ఏజ్లో నుంచి చిన్నపిల్లని డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళాలి? ప్లస్ పార్థ డెంటల్లో చిల్డ్రన్స్కి ఎస్పెషలీ బిలో 14 years ఉన్న వాళ్ళకి, అదర్వైజ్ బిలో 10 years వాళ్ళకి, ఎందుకంటే వినరు, చూయించుకోవాలంటే భయం, పెయిన్ ఉంటుందేమో అనేసి, మీ చిన్నపిల్లలకి సంబంధించి స్పెషల్ కేర్ ఏమైనా ఉందా? అమ్మ చిన్నపిల్లలకి ట్రీట్మెంట్ అనగానే పేరెంట్స్ అందరూ చాలా అప్రహెన్షన్ ఉంటారు. ఫస్ట్ చిన్నపిల్లలకి ట్రీట్మెంట్ చేయించుకోక్కర్లేదు అనుకుంటారు. 2 చేయించుకోవాలంటే వాళ్ళు ఎలా చేస్తారు, వాళ్ళు చేయించుకుంటారు లేదని భయం ఉంటుంది. కానీ చిన్నపిల్లల కోసం ప్రత్యేకమైన స్పెషలిస్టులు ఉన్నారు, అది పార్దనంట్లో అన్ని బ్రాంచ్ల్లో అవైలబిలిటీలో ఉన్నారు. 2 చిన్నపిల్లలు అన్నిటికీ ట్రీట్మెంట్స్ చేయించడం అనేది మ్యాండేటరీ, అంటే తప్పనిసరిగా చేయించాలి చిన్నపిల్లల ట్రీట్మెంట్స్ అనేవి. ఎందుకంటే చిన్నపిల్లల పాలపళ్ళ ఆరోగ్యం మీద శాశ్వత దంతాల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. పాలపళ్ళ కిందే శాశ్వత దంతాలు ఉంటాయి, పాలపళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉంటే కిందనే ఉండే శాశ్వత దంతాలకు పాకి శాశ్వత దంతాలు బలం లేకుండా రావడం, రంగు మారిపోయి అదో విచిత్రమైన కొంచెం బ్రౌనిష్ కలర్లోని, లైట్ గ్రేయిష్ కలర్లోని రావడం లాంటివి జరుగుతుంటే వాటికి బలం కూడా ఎక్కువగా ఉండదు. సో డెఫినెట్గా పాల పళ్ళల్లో కనుక ఇన్ఫెక్షన్ ఉంటే తప్పనిసరిగా ట్రీట్మెంట్ చేయించాల్సిందే. 2 ముందుగా ఏజ్ కన్నా, అవి ఊడాల్సిన టైం కన్నా ముందుగా ఊడిపోయినా, లేకపోతే ఊడాల్సిన టైం కన్నా ఎక్కువ కాలం నోట్లో ఉండే కూడా ఈ వచ్చే శాశ్వత దంతాలు వంకర పళ్ళు వస్తాయి. ఎందుకంటే అవి ఏ ప్లేస్లో రావాలో వాటికి తెలియక, ఎందుకంటే ఖాళీ జాగాలోకి పక్క పళ్ళు జరిగిపోయి ఉంటాయి కాబట్టి శాశ్వత దంతాలు ఎక్కడ మొలవాలో తెలియక వంకర పళ్ళు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో పాల పళ్ళు అనేవి కరెక్ట్గా ఉండాల్సిన టైం అంతా నోట్లో ఉండాలి, అవి కూడా ఆరోగ్యంగా ఉండాలి. పాలపళ్ళు అనేవి కేవలం 6 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి నోట్లో అని పేరెంట్స్ అందరికీ ఒక అపోహ. కాదండి, పాలపళ్ళు అనేవి 13 సంవత్సరాల నోట్లో ఉంటాయి. 6 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల మధ్యలోని కొన్ని పాలపళ్ళు, కొన్ని శాశ్వత దంతాలు కలిసి ఉంటాయి. సో ఏవి పాలదంతాలు, ఏవి శాశ్వత దంతాలు అనేవి పేరెంట్స్కి అవగాహన కావాలంటే రెగ్యులర్గా ప్రతి 8 నెలల నుంచి 1 సంవత్సరం వ్యవధిలోని పిల్లల్ని రెగ్యులర్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్తూ ఉంటే వాళ్ళ నోటి ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ళ అందమైన చిరునవ్వు ఎలా వస్తుంది అని ప్లాన్ చేయడం అనేది చాలా ఈజీ ఈ రోజుల్లో. ఎందుకంటే బాగా పెద్ద
అయిపోయి వంకర పళ్ళు వచ్చాక, ఎత్తు పళ్ళు వచ్చాక, లేదా దవడ ఎముకలు బాగా ముందుకు పెరిగిపోయి బాగా మూతేది ఎత్తుగా వచ్చి ఈ పై దవడ ముందుకు పెరిగిపోయిన తర్వాత ట్రీట్మెంట్ చేసే కన్నా చిన్నప్పటి నుంచే పిల్లల్ని డాక్టర్కి పరిచయం చేస్తూ డాక్టర్కి అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకి అసలు పెద్ద అయిన తర్వాత చాలా కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ మనం చాలా ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. సో పేరెంట్స్ అందరికీ కూడా నేను ఒకటే చెప్తాను, ఎవరికి ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉన్నా అసలు ఏవి పాలపళ్ళు, ఏవి శాశ్వత దంతాలు, ఏం ట్రీట్మెంట్ చేసుకోవాలి, పిల్లలు నోట్లో వేలేసుకుంటున్నారు, పిల్లలు నోటితో గాలి పీల్చుకుంటున్నారు, పిల్లలు గోల్డ్ కొరుక్కుంటున్నారు, పిల్లలు అన్నింటినీ నోట్లో పెట్టుకుంటున్నారు, కొన్ని పళ్ళు వెనకని 2 వరుసల్లో పళ్ళు వస్తున్నాయి, ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్ని పేరెంట్స్కి ఉంటాయి. సో ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటికీ కూడా మీకు కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది 41420000 నెంబర్, దానికి కాల్ చేసి మీ పిల్లల్ని తీసుకుని ఎప్పుడైనా మీరు పార్థరెంట్లకి రావచ్చు, వచ్చి ఒకసారి చెకప్ చేయొచ్చు. చెకప్ ఎప్పుడు మేము ఫ్రీగానే చేస్తాం, మేమేం ఛార్జ్ చేయం దానికి. సో వచ్చి కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేసి మీ పిల్లల చిరునవ్వుని మీరు చిన్నప్పటి నుంచే ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి దీనికి మీరు చేయవలసిందల్లా కొంచెం శ్రద్ధ, కొంచెం టైము మీ పిల్లల మీద స్పెండ్ చేస్తే మీ పిల్లల భవిష్యత్తులో వచ్చే పర్మనెంట్ టీత్ చాలా ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాసన అనేది లేకుండా మీ పిల్లల జీవితకాలం గడిపే అవకాశం పూర్తిగా ఉంటుంది. ఓకే, నిజామాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం, నమస్తే. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం, చెప్పండి అమ్మా. 2 దవడలు పుచ్చిపోయినాయి మేడం, సన్నగా ఇట్లా ఎగిరిపోతున్నాయి మేడం. అవునా? ఈ పళ్ళు ఒకటి పిప్పి పళ్ళ వల్ల ఏంటంటే వెంటనే ట్రీట్మెంట్ చేయించుకుంటే కాపాడుకోవచ్చు. 2 పళ్ళు మెత్తబడిపోతే అవి పెచ్చులుగా విరిగిపోతుంటాయి, వాటిని క్రౌన్స్ వేసుకుని కాపాడుతూ ఉండాలి. సో నీ సమస్య కూడా అదేనమ్మా. నిజామాబాద్ అంటున్నావు కాబట్టి నిజామాబాద్కి హైదరాబాద్ దగ్గర, హైదరాబాద్లో 24 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు వచ్చి ఒకసారి చెక్ చేసుకోండి. ఈ పళ్ళు పెచ్చులుగా ఊడిపోవడం, మెత్తటి పళ్ళు ఫామ్ అవ్వడం అనే సమస్య చాలా మందిలో కనపడుతుంటుంది. అంతవరకు ఎందుకు, పళ్ళు సగానికి అరిగిపోతుంటాయి. కొంతమందికి మొత్తం పొడవుగా ఉండాల్సిన పళ్ళు సగానికి అరిగిపోతాయి, కొంతమందికి పెచ్చులుగా ఇరిగిపోతుంటాయి, కొంతమందికి పళ్ళపైన బ్రౌన్ కలర్ స్టెయిన్స్ లేదా ఎల్లో కలర్ స్టెయిన్స్తో ఇబ్బంది పడుతుంటారు. ఇది స్వతహాగా పుట్టుకలో ఉండే లోపాల వల్ల వచ్చేవి. కొంతమందికి ఏమవుతుంది, ఒక వయసు తర్వాత మనం తినే ఆహారం నుంచి కూడా పళ్ళు రంగు మారిపోతూ ఉంటాయి. ఆడవాళ్ళలో అయితే పసుపచ్చగా మారిపోతాయి, మగవాళ్ళలో అయితే హ్యాబిట్స్ ఉంటాయి వాళ్ళకి, పాన్ తినడం, గుట్కా తినడం, ఎస్పెషల్లీ సిగరెట్ కాల్చడం, టీ తాగడం. కొంతమందికి టీ కాఫీ తాగిన వెంటనే స్మోకింగ్ చేసే అలవాటు ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ టొబాకో స్ట్రెయిన్ అంతా కూడా పళ్ళు పట్టుకొని పళ్ళు బ్రౌన్ కలర్లోకి మారిపోతుంటాయి. సో ఈ సమస్యలు అన్నిటికీ కూడా స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ ఉంది. చాలా చక్కగా పళ్ళని అందంగా మెరిపించుకోవచ్చు. ఈ పెచ్చులుగా ఊడిపోయే వాళ్ళు కూడా క్రౌన్స్ వేసి ఈ మెత్తగా ఉండే పళ్ళని సెక్యూర్ చేసుకుంటే జీవితకాలం వాళ్ళ న్యాచురల్ టీత్ని పీకాల్సిన అవసరం లేకుండానే వాళ్ళ న్యాచురల్ టీత్తోనే వాళ్ళ జీవితకాలం ఉండొచ్చు. ఈ పెట్టుడు పళ్ళు అనేవి చూడటానికి మాత్రమే ఉంటే వాటితో ఏమి నమ్మిలి తినలేము. పెట్టుకున్న దగ్గర నుంచి అల్పంగా ఉండాలి అంటే అది తినకూడదు ఇది తినకూడదు అని డాక్టర్స్ రిస్ట్రిక్షన్స్ పెడతారు అని ఇలా కన్ఫ్యూజన్స్ చాలామంది పేషెంట్స్లో ఉంటాయి. అలా ఏం ఉండదండి. మీరు ఆర్టిఫిషియల్గా పెట్టుకున్న పళ్ళు అంటే కృత్రిమ దంతాలతో కూడా మీరు న్యాచురల్ పళ్ళతో ఎలాంటి ఆహారం నమిలి తినగలుగుతున్నారో అలాంటి అన్ని ఆహారాలని హ్యాపీగా నమిలి తినొచ్చు. చుట్టానికి కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇప్పుడు జిర్కోనియం అనే మెటీరియల్ వాడుతున్నాము ఆర్టిఫిషియల్ టీత్ పెట్టడానికి. ఈ మెటీరియల్ ఏంటంటే అత్యంత స్ట్రాంగ్ అంటే మెటల్ ఫ్రీ, లోపల మెటల్ అనేది ఉండదు, చుట్టానికి న్యాచురల్గా ఉంటుంది. మన పళ్ళు ఎంత న్యాచురల్గా అందంగా మెరుస్తున్నాయి, ఈ జిర్కోనియం అనే మెటీరియల్ కూడా అంతే అందంగా న్యాచురల్గా మెరుస్తూ ఉంటుంది. అదంతా మీరు స్మైల్ డిజైనింగ్ చేసుకున్నా అదే వెనకాతల దంతాలు అమర్చుకున్నా కూడా అది పెట్టుడు పన్ను అనే విషయం మీరు కూడా కొంతకాలం మర్చిపోయేంత న్యాచురల్గా ఉంటుంది. సో కృత్రిమ దంతాలు అమర్చుకోవడంలో ముందర పళ్ళ స్మైల్ డిజైనింగ్ చేసుకోవడంలో ఎవరు హెసిటేట్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది ఈ ఫిక్స్డ్ టీత్ ఆల్రెడీ పెట్టించుకున్న వాళ్ళు ఉంటారు పాపం, వాళ్ళు ఏంటంటే ఈ పెట్టుడు ముందు పెట్టుకున్న 4 పళ్ళు మటుకు పెట్టుడు పళ్ళు అని ప్రతి ఒక్కరికి తెలిసిపోతూ ఉంటుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే గమ్ లైన్కి ఈ పంటికి మధ్య నల్లటి లైన్తో బాధపడుతుంటారు. మూడోది ఏంటంటే కొంచెం ఎత్తుగా ఉంటాయి, అవి వండాల్సినట్టుగానే ఎత్తుగా ఉంటాయి. నాలుగోది ఏంటంటే అవి అన్నిటికన్నా తెల్లగా ఉంటాయి, బాగా కొట్టొచ్చినట్టు. సో ఈ 4 సమస్యలతో పెట్టుడు పళ్ళతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ అన్ని సమస్యల్ని ఓవర్కమ్ అవ్వచ్చు. పెట్టుడు పళ్ళు అని తెలియకుండా చాలా న్యాచురల్గా పెట్టచ్చు. ఎత్తు ఉండదు, మీకు ఏమైనా అరాకొర చిన్న ఎత్తు ఉన్నా కూడా ఎత్తును తగ్గించి చాలా చక్కటి స్మైల్ని తీసుకురావచ్చు. 2 తెల్లగా పాలిపోయినట్టు ఉండవు, మీ న్యాచురల్ టీత్ ఏ కలర్లో ఉన్నాయో అదే కలర్లో పెట్టచ్చు. 3 చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, చక్కగా పల్చుగా ఉంటాయి ఇప్పుడు పెట్టే జిర్కోనియం అనే పళ్ళు. సో ఈ పెట్టుడు పళ్ళు అనే ఎవరికి తెలియదు. 4 ఎంత కాలం గడిచినా అంటే 5 సంవత్సరాలు గడిచినా 10 సంవత్సరాలు గడిచినా 20 సంవత్సరాలు గడిచినా కూడా మీ చిగురికి ఈ పంటికి మధ్యన వచ్చే ఆ నల్లటి లైన్ అసలు రానే రాదు, ఎందుకంటే లోపల మెట్ల అనేది ఉండదు కాబట్టి చాలా చక్కగా ఉంటాయి చూడటానికి. సో ఎవరికైనా కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకోవాలని కోరుకున్నా, కృత్రిమ దంతాలు అమర్చుకోవాలని కోరుకున్నా కూడా చాలా హ్యాపీగా అమర్చుకోండి.
కాన్ఫిడెంట్గా అమర్చుకోండి. ఇప్పుడు ఉండే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎలాంటి ఇబ్బందులు అట్లీస్ట్ మీకు తెలుసుకోవాలి అని కోరుకున్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, మీరు కాల్ చేసి మాది ఏదో ఒక బ్రాంచ్కి వచ్చి కూర్చుని మా డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. సో ఓవరాల్గా ఎనీ కైండ్ ఆఫ్ డెంటల్ ప్రాబ్లమ్కి సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.